సూపర్ స్టార్ కృష్ణ రంభ నటించినటువంటి రౌడీ అన్నయ్య ఈ సినిమా 1993 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే, సూపర్ స్టార్ కృష్ణ సిల్క్ స్మిత మధ్య ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ గురించి అప్పట్లో పెను వివాదమే చెలరేగింది, అనేక గొడవలు కూడా దారితీసింది. అసలు ఈ వివాదం ఏంటి అని నేను కూలంకషంగా మీకు వివరిస్తాను. అంతవరకు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో కనుక చూసుకుంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఈ బేసిస్ మీద తీసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మీరు చూడండి, నేరమో శిక్ష, ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిసే. అసలు యాక్చువల్గా నవలాతరంగానే తీశారు ఇది కూడా. తర్వాత వచ్చేటప్పటికి కిరాయి కోటిగాడు అంతే, క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిసే, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. కృష్ణ కెరీర్ 2 సార్లు చాలా ఇబ్బందులు పడిందండి. 1975 సంవత్సరం కనుక తీసుకుంటే అన్ని వరుస పరాజయాలే. సూపర్ స్టార్ కృష్ణ అసలు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోగలరా, లేకపోతే బొరిపాలు వెళ్ళిపోతారన్న పరిస్థితి వచ్చేసింది. 1976లో పాడి పంటలు ఎప్పుడైతే సూపర్ డూపర్ హిట్ అయిందో కృష్ణ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. కానీ అదే పరిస్థితి 90, 91, 92 ఈ ప్రాంతాల్లో కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే మందగించింది, కానీ ఎప్పుడైతే ఆయన ఇంకా సినిమాలు చేయలేరు, ఆయన వయసు పెద్దదవుతోంది, రక్తతర్పణం ఏంటంటే దాన్ని తీసినటువంటి సినిమా కూడా ఘోర పరాజయాన్ని చూసింది, ఇంకా ఈయన సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్లాల్సిందే అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. ఇంకా దాదాపుగా అభిమానులు కూడా అదే ఊహించారు, అదే ఇంకా జరుగుతుందని కూడా భావించారు. కానీ అదే తరుణంలో పచ్చని సంసారం కృష్ణ ఆమెని నటించినటువంటి ఈ సినిమా ఆ రోజు సంక్రాంతి కనుక 1993 సంవత్సరంలో రిలీజ్ అయింది. అద్భుత విజయం సాధించింది. దీనికి దర్శకుడు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ. ఈ తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి తీసుకోకుండా ముందుకెళ్ళినట్టు కృష్ణ ఈయన మీద చాలా నమ్మకం ఉంచారు. వీళ్ళిద్దరి మధ్య చాలా అవగాహన పెరిగింది. అలాగే కృష్ణని కొత్త రకంగా ప్రొజెక్ట్ చేయడంలో తమ్మారెడ్డి భరద్వాజ బాగా సక్సెస్ అయ్యారు. మరి ఆయన తీసినటువంటి ఈ 2వ చిత్రమే రౌడీ అన్నయ్య. ఒక విధంగా వీళ్ళ కాంబినేషన్లో ఇదే చివరి సినిమా కూడా. ఈ వివాదం కనుక రాకపోయి ఉంటే మరిన్ని సినిమాలు వచ్చిండేవో, కానీ సిల్క్ స్మిత వివాదం వాళ్ళిద్దరినీ కూడా దూరం చేసింది. అసలు క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ థీమ్ అది. మీరు హిందీలో కనుక చూసుకుంటే వన్సే థీప్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, అదే అంతే. తర్వాత దుష్మన్ అని చెప్పి రాజేష్ ఖన్నా వచ్చింది, అది క్రైమ్ అండ్ పనిష్మెంటే. తర్వాత శిక్ష అని చెప్పేసి హిందీలో వచ్చింది, అది క్రైమ్ అండ్ పనిష్మెంటే. అంత ఎందుకండి, అతని సినిమా తీసుకోండి, అతని సినిమా కూడా క్రైమ్ అండ్ పనిష్మెంటే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, రౌడీ అన్నయ్య సినిమా అతని సినిమా దాదాపుగా ఒకటే. అందులో నాయనమ్మగా నిర్మలమ్మ నటిస్తుంది. ఆవిడ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని మేల్ క్యారెక్టర్గా మార్చేసి నాజర్ క్యారెక్టర్ని చూపించడం జరుగుతుంది. అతని సినిమాలో అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది చూపిస్తారు. కానీ ఇక్కడ కృష్ణ బ్యాక్గ్రౌండ్ చూసేటప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్యాక్గ్రౌండ్గా చూపిస్తారు, అంతే. సినిమా దాదాపు కథనంతా ఒకటే. కాకపోతే ప్రేక్షకులు కొత్త రకం వైవిధ్యాన్ని అందులో చూపించడం వల్ల, మహేష్ బాబు నటన వల్ల వాళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. ఇక్కడ కనుక చూసుకుంటే రంభ ఆ ఒక్కటి అడక్కు అని చెప్పే సినిమాలో తెలుగు తెరకి పరిచయం అయింది. ఆవిడ అంతకుముందు అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలో ఒక స్వీట్ షాప్ వాళ్ళకు ఉండేది. ఆవిడ ఖాళీ సమయంలో ఆ స్వీట్ షాప్లో కూర్చొని స్వీట్స్ కూడా అమ్మటం జరిగేది. ఆవిడ ఆ టైంలో కృష్ణ సినిమాలు బాగా చూశారు. విజయవాడ అనేప్పటికీ జనరల్గా కృష్ణ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ. సింహాసనం లాంటి సినిమాని ఆవిడ క్యూలో నిలబడి తెర మీద చూసి కృష్ణ అంటే ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకున్న రోజులేదు. ఆవిడ ఈ సినిమాలో కృష్ణ పక్కన నటించేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. ఆనాటి అభిమాన నటుడు థియేటర్లో చూసినటువంటి వ్యక్తి తన పక్కన ఆయన నటించడం అనుకోవచ్చు, ఆయన పక్కన తను నటించడం అనుకోవచ్చు, ఏదైనా అది ఒక మొదలనుభూతి అని చెప్పేసి రంభ కూడా పలుమార్లు అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో ఓకే, ఆవిడ గ్లామర్ క్యారెక్టర్లో బాగా నటిస్తారు, పాటలు బాగుంటాయి, సంగీతం కూడా విద్యాసాగర్ అని చెప్పి ఆయన సమకూర్చారు. ఈ పాటలు, ఈ సంగీతం కూడా ఒక విధంగా ఈ సినిమాకి ఎసెట్ అని అనుకోవచ్చు. ఈ సినిమా కనుక చూసుకుంటే తన వల్ల అన్యాయానికి గురైనటువంటి ధర్మారావు
అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తను చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల ఒక దోషిగా నిర్ధారించబడి మరణశిక్షలోనే మరణించిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేసేటువంటి క్యారెక్టర్లో రౌడీ అన్నయ్యగా అవతరించి కృష్ణ ఆ ఊరికి వెళ్ళి సహాయం చేయడమే ఇది ప్రధాన ఇతివృత్తం. తర్వాత ఆయన్ని ఎలాగైనా సరే నిర్దోషిగా నిరూపించాలి అని చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ సినిమాలో కనపడుతుంది. యాక్చువల్గా విలనిజంకి వచ్చేవాడికి ఇక్కడ కాస్ట్యూమ్స్ కృష్ణని పెట్టారు. కాస్ట్యూమ్స్ కృష్ణకి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కృష్ణ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా కాస్ట్యూమ్స్ కృష్ణే కుట్టేవారు, అందుకని కాస్ట్యూమ్స్ కృష్ణ పేరు వచ్చింది. కాకపోతే ఇక్కడ వీళ్ళని కనుక ఇంకెవరైనా పెట్టుంటే మాత్రం ఇంకా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఆ రోజుల్లో మన బడ్జెట్ దృష్టిలో పెట్టుకున్నారో ఏంటో కానీ ఈ కాస్ట్యూమ్స్ కృష్ణ విలనిజం పెట్టినా కూడా పర్వాలేదు, ఆయన కూడా బాగానే చేశారు. అయితే ఈ సినిమాలో మెయిన్ థీమ్ ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు ఇందులో వచ్చేప్పటికి బాబు మోహన్ కొంచెం సైడ్గా నటిస్తూ ఉంటాడు. కాస్ట్యూమ్ కృష్ణ పక్కన విలనిజం అనుకోవచ్చు, హాస్యం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అతనికి ఒక ఇష్టమైన నటి ఎవరంటే సిల్క్ స్మిత వాల్ పోస్టర్లు చూసినా సినిమాలు చూసినా ఇది వల్లమాలని పిచ్చి వదలలేడు. ఇది సినిమాలో మనకి ఫస్ట్ చూపించినప్పుడు మనకు అర్థం కాదు ఏంటి ఇలా చూపిస్తున్నారని. కానీ ఈ సినిమాలో చూపించింది అసహజం అని చెప్పి ఎవరు అనుకోకూడదు. ఆ రోజుల్లో సిల్క్ స్మిత అంటే అంత అభిమానం చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. 1982 సంవత్సరంలో ఆవిడ చాలా పీక్ పీరియడ్. సిల్క్ స్మిత అంటే ఏ సినిమా అయినా సరే ఉండేది ఆవిడ పాట ఉంటేనే, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాని కొట్టడానికి ముందు వెనక జంకేవారు. సీతాకోక చిలుక సినిమా వచ్చిన తర్వాత ఆవిడలో ఒక నటి ఉందని కూడా చాలా మందికి తెలిసింది. ఒకరోజు ఏవిఎం స్టూడియోలో ఈ 1982లో చెప్తున్నానండి, ఆవిడ జామకాయలు అంటే వ్యక్తి దగ్గరికి జామకాయ తీసుకొని ఇంట్లో షార్ట్కి పిలుపు రావడంతో సగం కొరికేసి ఆ జామకాయ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అభిమానులు ఆ జామకాయలు కొట్టడానికి వేలం పాట పాడుకున్నారు. అది ఎంతకెళ్ళిందో తెలిసింది. అప్పుడు 750 రూపాయలకి ఒక వ్యక్తి కొనుక్కొని దాన్ని తీసుకున్నాడు. అంటే 82లో 750 రూపీస్ ఒక జామకాయకి అంటే ఎంత రేటో మీరు ఆలోచించండి. అంటే ప్రేక్షకులకి అంత పిచ్చి అభిమానం ఉండేది. ఇందులో అలాంటి అభిమానిగా బాబు మోహన్ చూపించారు. ఇది వాస్తవం. ఆ రోజుల అభిమానులు కూడా అలాగే ఉండేవాళ్ళని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. ఈ బాబు మోహన్కి ఉండేటువంటి బలహీనతే క్లైమాక్స్ లో చాలా బలమైనటువంటి ఒక విట్నెస్ కి ఉపయోగపడుతుంది. అది కృష్ణ ఉపయోగించాలి అనుకున్నప్పుడు అంటే సినిమా పరంగా వాళ్ళు ఏం చేస్తారంటే సిల్క్ స్మిత క్యారెక్టర్ని ప్రవేశపెడతారు. ఈ సిల్క్ స్మిత క్యారెక్టర్ వచ్చి యాక్చువల్గా ఆ కథ స్క్రిప్ట్ ప్రకారం బాబు మోహన్తో కలిసి డ్యాన్స్ చేయాలి. ఇక్కడే అష్టమి వివాదం వచ్చింది. బాబు మోహన్ అప్పటికి హాస్యనటుడు, అప్పటికి అతను చాలా పాటల్లో సక్సెస్ అయి ఉన్నాడు. బావలసయ్య సాంగ్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఎంత అద్భుతంగా వచ్చిందో. అంతకుముందు కూడా రమ్యకృష్ణతో, రమ్యతో, అలాగే సౌందర్యతో కూడా ఆయన కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కానీ రమ్యకృష్ణ పాట వెలుగులోకి రాలేదనుకోండి, సౌందర్యతో మాత్రం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు తెలిసిందే. కాబట్టి ఇతనికి ఆ రోజుల్లో ఒక క్రేజ్ ఉండేది, బాగా వెలుగొందుతున్నాడు. కాబట్టి ఇతనితో కనుక తీస్తే ఈ సినిమా బాగుంటుంది, ఈ హిట్ అవుతుంది అని కమర్షియల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ ఆలోచించారు. కృష్ణ అబ్జెక్షన్ ఏంటంటే ఈ పాట నేనే చేయాలి, ఎందుకంటే సిల్క్ స్మితతో నేను చాలా పాటలు చేశాను. అడవి సినిమా తీసుకుంటే అగ్గిపెట్టే అగ్గిపొల్ల బగ్గు మనదని ఒక పాట ఉంది. ఇలాంటి పాటలన్నీ కూడా నా సినిమా కెరీర్లో సినిమాకి విజయవంతమైంది. కాబట్టి నా అభిమానులు నేను సిల్క్ స్మితతో డ్యాన్స్ చేస్తే అది బాగుంటుంది అని చెప్పేసి ఆయన బాధించారు. ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పిన లాజిక్ ఏంటంటే, ఏమంటే కృష్ణ గారు మీరు ఒక పెద్ద హీరో, సూపర్ స్టారు, మీరు ఒక కామెడీ యాక్టర్ ముందు మీరు సిల్క్ స్మితతో కలిసి పాడుతూ మాట్లాడుతూ లేకపోతే డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేసేటువంటి పాత్ర చేస్తే మీ ఇమేజ్ దెబ్బతింటుంది అభిమానులు. కాబట్టి మీరు ఈ పాట చేయకుండా జస్ట్ మరి బాబు మోహన్కి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పినా కూడా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కృష్ణ ఒప్పుకోలేదు. ఈ సినిమా ఇంకేం చేయాలో అర్థం కాలేదు తమ్మారెడ్డి భరద్వాజ్కి. ఎవరి మాట వినాలి? కృష్ణ మాట వినకపోతే కష్టం. మరి తనకున్న స్క్రిప్ట్ ప్రకారం డైరెక్ట్గా తనలో ఉన్నటువంటి ఓపికని తను చంపుకోలేడు. అంటే ఇమాజినేషన్ పోతుంది. సరే ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసు వెళ్ళినప్పుడే ఆయన చెప్పింది ఏంటంటే కృష్ణ సిల్క్ స్మిత ఇద్దరి మధ్య కూడా ఈ పాట అనేది తీశారు.
కానీ తమ్మారెడ్డి భరద్వాజ మదిలో ఎలాగైనా సరే ఆ పాట పెడితే బాగుంటుందని మాత్రం ఉంది. ఒక విధంగా చెప్పండి, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పద్మా స్టూడియోస్లో పొద్దున పూట కృష్ణా సిల్క్ స్మిత మధ్య సాంగ్ చిత్రీకరణ జరిగితే రాత్రిపూట 11 తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బాబు మోహన్తో ఈ పాటను మళ్ళీ చిత్రీకరించడం జరిగింది. ఈ విషయం కృష్ణకి తెలియదు. సిల్క్ స్మితకి మాత్రం ఒకే రెమ్యునరేషన్, ఒక్కసారి పేమెంటే ఇచ్చారు. కానీ తమ్మారెడ్డి భరద్వాజ మీద ఉన్నటువంటి గౌరవంతో, కృష్ణ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈవిడ ఏం చేసిందంటే నైట్ టైం కూడా బాబు మోహన్తో కలిసి ఆవిడ ఈ పాటను చేశారు. ఆవిడేమనుకున్నారంటే సగం సగం బిడ్స్ కింద ఏమైనా పెడతారేమని ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడకి సంబంధం లేదు కూడా, తను ఏ పాత్ర చేయమని ఏ డాన్స్ చేయమంటే అదే చేస్తారు. కాకపోతే బాబు మోహన్తో చేసినటువంటి ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ కొంచెం శృతి మించింది అని చెప్పేసి ఆ రోజుల్లో కథనం. ఇక్కడ మరి అభిమానులకి కానీ లేకపోతే ఇప్పుడు మన ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ ఒక డౌట్ రావచ్చు, అదే కృష్ణాంత్ ఎందుకు ముందుపట్టి పెట్టారు అని చెప్పంటే, సిల్క్ స్మిత్ని అభిమానించినటువంటి వాళ్ళలో ఆ రోజుల్లో రజనీకాంత్ ఒకళ్ళు ఉన్నారు, ప్రభు ఒకళ్ళు ఉన్నారు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా సిల్క్ స్మిత అంటే ఒక అభిమానం ఉండేది. ఇది ఆ రోజుల్లో ఒక వాస్తవం. ఎందుకంటే అభిమానులు ఉండటంలో తప్పులేదు. ఇప్పుడు కృష్ణ షూటింగ్లో ఉండేటప్పుడు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన, కానీ ఒక జయప్రదతో మాత్రం మనసు వైపు మాట్లాడేవాడు. అది విజయమ్మలకి నచ్చేది కాదు. చాలా షూటింగ్ సెట్స్లో ఆడు వచ్చి అబ్జర్వేషన్ చేస్తూ ఉండేది. ఒకసారి ఊటీలో జయప్రదతో క్లోజ్గా ఉండటం అన్న విషయం గమనించి వచ్చి సెట్స్లోనే జయప్రదని తిట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకనొక టైంలో ఒక పుకారు కూడా వచ్చింది, జయప్రదని థర్డ్ మ్యారేజ్ కూడా కృష్ణ చేసుకుంటారు అని. అందులో వాస్తవం ఉందా లేదా అనేది ఇప్పుడు ఎవరు నిర్ధారించలేదు, కానీ ఆ టాక్ మాత్రం వచ్చింది. అలాగే ఆయన మిగతా వాళ్ళతో ఎవరితో చాలా క్లోజ్గా ఉండరు, కానీ ఒక సిల్క్ స్మిత విషయంలోకి వచ్చేప్పటికి మాత్రం ఆయన ఒక ఆరాధన భావం అనుకోవచ్చు, లేకపోతే ఆవిడ నటిగా ఆవిడ మీద గౌరవం కావచ్చు, ఒక అభిమానం అయితే ఖచ్చితంగా చూపించేవాళ్ళు. ఇది కూడా ఆ రోజుల్లో ఒక వాస్తవమే. కాబట్టి ఆ ఉద్దేశంతో చేశారా, లేకపోతే తన హీరోగా ఇంకా తన కెరీర్ని పదిలిపరుచుకునే ఈ తరుణంలో ఒక మాస్ సాంగ్ చేస్తే మాస్లో తన ఇమేజ్ పెరుగుతుందని భావించారా? పెరగటం ఏంటి, అప్పటికే పెరుగుంది అనుకోండి, అది కాపాడుకోవడానికి కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా ఆ మండిపట్టి అయితే ఆయనకే వచ్చేసింది. జనగా డైరెక్టర్తో ఆయన కొంత రాజీకి వస్తారు ఎప్పుడు కూడా. మొత్తానికి ఈ 2 పాటల చిత్రీకరణ అయిపోయింది. ఇది సెన్సార్కి వెళ్ళిపోయింది. సెన్సార్కి వెళ్ళిపోయినప్పుడు బాబు మోహన్తో ఉన్నటువంటి ఈ డ్రెస్ విషయంలో ఆ రోజు సెన్సార్లో అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే క్లీన్ చిట్ ఇవ్వాల. ఈ విషయం కృష్ణకి తెలిసింది. కృష్ణకి తెలిసేటప్పటికి టి సుబ్బరామరెడ్డి, మీకు అందరికీ తెలిసిన కళాబంధు, టి సుబ్బరామరెడ్డికి సూపర్ స్టార్ కృష్ణకి మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంది. నువ్వు అనుకుంటారు వాళ్ళిద్దరు. ఈ విషయం ఎప్పుడైతే సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, ఈ సినిమాకి ఇబ్బంది అవుతుందని తెలుసుకున్న రోజున ఆయన హీరోగా తన బాధ్యత ఎప్పుడు కూడా విస్మరించరు. టి సుబ్బరామరెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇలాగా నా సినిమా నేను ఇది ఎందుకని మీరు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఆ పాటని మీరు తొలగించాలని చెప్పే డిమాండ్ ఎందుకు వస్తుంది, కరెక్ట్గానే ఉంది కదా ఆ పాట అని చెప్పి అన్నారు. సుబ్రారెడ్డి ఆయన ఏం చేశారంటే అయితే రా చుద్దుగానే అని చెప్పేసి అప్పట్లో సెన్సార్ వాళ్ళకి ప్రివ్యూ చూపించేవాళ్ళు. ఆ థియేటర్కి తీసుకెళ్లి లోపలికి వెళ్ళి ఈ పాట చూపించారు. ఆ పాట ఎవరిది, తంది కాదు, బాబు మోహన్తో ఉన్నటువంటి సాంగ్. దాంతో కృష్ణ ఒక్కసారి స్టన్ అయిపోయారు. ఈ పాట చిత్రీకరణ నాది కదా జరిగింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తే అదే అనుకున్న స్టూడియోలోనే రాత్రిపూట ఇది చిత్రీకరణ చేశారు. దీనికి మూలం ఎవరంటే తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన చెన్నైలో ఉన్నారని చెప్పినా కూడా ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన యాక్సెప్టెన్సీ లేకుండా ఈ పాట చిత్రీకరణ జరగదు. ఇది ఎప్పుడైతే నిర్ధారించుకున్నారో కృష్ణ కూడా ఒక్కసారి మధ్యలో సంఘర్షణ చెలరేగింది. ఆయనకి జనగా కోపం రాదు, కోపం వస్తే దాన్ని తట్టుకోలేరు. సరే బయటకు వచ్చేసారు. బయట తమ్మారెడ్డి భరద్వాజ వెయిట్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక దీంతో మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గుడ్ బై అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తమ్మారెడ్డి భరద్వాజ ఒక్కసారి స్టన్ అయిపోయారు. కృష్ణ అసలు చాలా మృదు స్వభావి. ఆయన ఇలా చెప్పేటప్పటికి ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాల. సినిమా యాక్చువల్గా బాబు మోహన్తో ఉన్న సాంగ్తోనే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయ్యేప్పటికీ కృష్ణ అభిమానులకి ఇది బాగా నిరాశ, ఆందోళన.
థియేటర్ల ముందు ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల కుర్చీలు వెరక్కొట్టారు. తర్వాత కొన్ని చోట్ల బ్లేడ్లు పెట్టి కుర్చీలు కొట్టి కుషన్ని కోసేశారు. పైగా తమ్మారెడ్డి భరద్వాజ కార్యాలయం మీద దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఫర్నిచర్ వెరక్కొట్టారు. ఇవన్నీ చాలా గొడవ జరిగిందండి. మీకు బహుశా ఆ టైంలో ఉండే వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. ఆ వివాదం అసలు అప్పటికి ఇంత కాలం ఎవరికీ తెలియలే. ఏంటి ఒక పాట కృష్ణతో పెట్టకపోవడం వల్ల ఇంత వివాదం ఏంటని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది అనుకున్నారు కూడా. ఈ వివాదం పెరిగి చాలా పెద్దదైంది. చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే తమ్మారెడ్డి భరద్వాజ ఎవరైతే తన అద్దాలు పగలగొట్టారో, ఫర్నిచర్ విరగొట్టారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అభిమానులు ఎవరికో వాళ్ళు అదంతా కూడా కృష్ణ అభిమానులే. వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది జైలుకి వెళ్ళారు. జైలు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కోర్టులో కేసు రన్ అవుతుంది. అయితే ఇంకా రెండో వారం వచ్చేప్పటికి అప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక ఈ వివాదాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని కృష్ణ సిల్క్ స్మిత ఉన్నటువంటి సాంగ్ని బాబు మోహన్తో ఉన్నటువంటి సాంగ్ని తీసేసి సెకండ్ వీక్లో పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో అనేక పేపర్లో కూడా చెప్పారు కృష్ణ సిల్క్ స్మిత మధ్య ఉన్నటువంటి పాటని మేము యాడ్ చేస్తున్నాం అని చెప్పి. ఏదేమైనా అది ఆ సినిమా మాత్రం కమర్షియల్గా హిట్. అది కృష్ణ కెరీర్లో మాత్రం ఫ్లాప్ సినిమా మాత్రం కాదు. అది ఆకట్టుకుంది. ఈ వివాదం వల్ల ఇంకొంత స్పీడ్గా కూడా కలెక్షన్స్ వచ్చినమాట వాస్తవమే. కానీ తర్వాత కాలంలో పద్మాలయ స్టూడియోస్కి మరి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వెళ్ళటం, వాళ్ళ హనుమంతరావు, ఆదిశేషకరావు వీళ్ళతో మాట్లాడేవాళ్ళు. కానీ కృష్ణతో మాత్రం ఆయన మాట్లాడేవాళ్ళు కాదు. కృష్ణ కూడా ఆయనతో మాట్లాడేవాళ్ళు కాదు. ఇలా గ్యాప్ వచ్చేసింది. లేకపోతే ఈ గ్యాప్ కనుక రాకపోయి ఉంటే కృష్ణ భరద్వాజ మధ్య మరిన్ని సినిమాలు కూడా వచ్చేవేమో. మంచి సినిమాలు కాదు, మంచి హిట్ సినిమాలు కూడా వచ్చేవి. ఆ గ్యాప్ వచ్చేసింది. సరే, ఈ గ్యాప్ ఇలా జరగటం, అభిమానులేమో ఇలా జైలుకి వెళ్ళి బయటికి కేసుల మీద తిరగటం, ఇవన్నీ ఆయన దృష్టికి రావడంతో ఒకసారి పద్మనాభ స్టూడియోస్కి వాళ్ళ బ్రదర్స్ని పలకరించడానికి వచ్చారు భరద్వాజాన్ని కూడా స్పోర్టివ్గా పలకరించారు కృష్ణ. పిలిచి ఒక మాట చెప్పారు, మన ఇద్దరి మధ్య వివాదం ఇది పర్మనెంట్ కాదు. సరే, మన ఇద్దరి మధ్య వివాదం మన అభిమానుల మధ్య కూడా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు జైలులో ఉండి ఇప్పుడు కేసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె మీద చాలా గౌరవం భరద్వాజ కూడా. సరే, భరద్వాజ ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వీళ్ళు చాలా సన్నిహితులయ్యారు. ఎంత సన్నిహితులయ్యారంటే సూపర్ స్టార్ కృష్ణ నెక్స్ట్ డే మరణిస్తారు గుండెపోటుతో అన్నటువంటి తరుణంలో అంతకుముందు రోజు వీళ్ళిద్దరు కలిసి భోజనం చేశారు. తర్వాత సినిమా కూడా చూశారు. చూసి ఎంతో చక్కగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన మరణించారు. అంటే విభేదాలు ఏ మనిషికైనా ఉంటాయి, కానీ అవి తర్వాత కాలంలో సర్దుకునిపోతాయి. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో చాలా మందితో డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎన్టీ రామారావుతో వచ్చింది, తర్వాత కలిశారు. అక్కినేని నాగేశ్వరరావుతో వచ్చింది, తర్వాత కలిశారు. ఆ తర్వాత ప్రొడ్యూసరు మరి ఈనాడు చీఫ్ ఎడిటర్ రామోజీరావు గారితో ఆయనతో వచ్చింది, ఆయనతో సర్దుబాటు చేసుకున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో వచ్చింది, తర్వాత వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇలాగా లిస్ట్ చూసుకుంటే చాలా బోల్డ్ అంత ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆయన తర్వాత కాలంలో దాన్ని ఎక్కువగా పొడిగించుకోవాలి, సర్దుబాటు చేసుకొని ముందుకే సాగారు. ఆ విధంగా రౌడీ అన్నయ్య సినిమా, ఈ సిల్క్ స్మిత వివాదం మాత్రం ఆ రోజు ఒక సెన్సేషన్. ఈ సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ఒక హిట్ అవ్వడానికి మాత్రం ఈ వివాదం కూడా కారణమైందని అనుకోవచ్చు. కానీ ఒక విధంగా బాధాకరమే కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు రాకుండా పోయాయి. కాబట్టి క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిస్ మీద కృష్ణ ఏ సినిమాలో నటించినా కూడా అది కాసుల వర్షమే కురిపించింది. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే 2002 వరకు కూడా కృష్ణ దాదాపుగా వెళ్ళింది చూడాల. కానీ 2002 తర్వాత కృష్ణ చిత్ర నిర్మాణాల్లో వేగం తగ్గింది. అప్పటికే ఆయన పెద్దవారు అవుతున్నారు. అప్పట్లో కృష్ణ ఏజ్ కానీ, ఈ సినిమాలో పాటలు కానీ, మా డైలాగ్ డెలివరీ కానీ, అలాగే కిరాయి కోటిగాడు ఎలా ఉంటుందో అలాగే తలపింపు చేస్తుంది. ముఖ్యంగా టైటిల్స్ పడే విషయంలో కూడా కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతుంది. టైటిల్స్ అన్ని పడిపోయిన తర్వాత కృష్ణ ఎంటర్ అయ్యే సీన్లో ఆయన టైటిల్ పడుతుంది. ఆ విధంగా ఒక సక్సెస్ బాటర్కి దారి చూపించింది రౌడీ అన్నయ్య. ఒక వివాదానికి తెరతేపింది రౌడీ అన్నయ్య. ఒక దర్శకుడికి ఒక హీరోకి మధ్య అగాధాన్ని కల్పించింది
రౌడీ అన్నయ్య. ఆ తర్వాత కాలంలో వాళ్ళ సినిమాలు ఏవి రాకపోవడానికి కూడా కారణమైంది రౌడీ అన్నయ్య. అభిమానిగా ఉండి సినిమా థియేటర్‌లో చూసినటువంటి నటుడు తన పక్కన నటించేలాగా అయింది కూడా 'రంభ' విషయంలో కూడా రౌడీ అన్నయ్య. కాబట్టి రౌడీ అన్నయ్య మాత్రం కృష్ణ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ అనుభవాలన్నీ కూడా మీకు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. కృష్ణ గారి గురించి అనేక పుస్తకాలు వచ్చుండొచ్చు, లేకపోతే అనేక మంది చెప్పుండొచ్చు కానీ సమగ్ర జీవిత చరిత్ర అనేది మన యూట్యూబ్లో ఎక్కడ కూడా లభ్యం అవ్వట్లా. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో నాకు తెలిసినటువంటి టెక్నీషియన్స్ కానీ, అలాగే ముఖ్యంగా నా ప్రియమిత్రులైనటువంటి మేకప్ చీఫ్ మాధవ్ గారు కానీ, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు చాలా విషయాన్ని క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. ఇది భావితరాల వారికి, ముఖ్యంగా కృష్ణాభిమానులకి ఎప్పటికైనా సరే ఒక రిఫరెన్స్గా ఉపయోగిందని నేను భావిస్తున్నాను. ఈ సిరీస్ ఇలాగే ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డిబిఎస్ఎస్ కృష్ణప్రసాద్.